హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు మండిపడింది. ఎన్నిసార్లు ఆదేశించినా తీరు మారతా అంటూ మందలించింది. తెల్లవారుజామునే హైడ్రా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారో వివరించాలని ఆదేశించింది. రోడ్డు ఆక్రమణలను మీరెలా తేలుస్తారంటూ ప్రశ్నించింది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ పిటిషన్పై మంగళవారం జరిగిన విచారణలో ఈ మేరకు స్పందించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలను లెక్క చేయని హైడ్రా అధికారులను నిలదీసింది. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పలుమార్లు హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంతాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు హైడ్రా అధికారులను నిలదీసింది. చట్టవిరుద్ధ నిర్మాణాలైనా కూల్చేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎందుకు లెక్క చేయడం లేదంటూ ప్రశ్నించింది. కూల్చివేతలు తెల్లవారుజామునే ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పట్టుబట్టింది. ఉత్తర్వులిచ్చే వరకు ఆగలేకపోతున్నదంటూ హైడ్రా అధికారులపై న్యాయస్థానం నిప్పులు జరిగింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని 124, 125 సర్వే నెంబర్లలో సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేత విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి మంగళవారం మరోసారి విచారించారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎంఎస్ ప్రసాద్, బి మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. జిహెచ్ఎంసీ అనుమతులు తీసుకున్న తర్వాతే సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టిందన్నారు. దీనిపై హైడ్రా ఎన్ఓసీ ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. జిహెచ్ఎంసీ అనుమతులున్నా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా వాటిని ఖాతరు చేయకుండా కూల్చివేతలకు పాల్పడింది. కూల్చివేతలకు ముందు పిటిషనర్లకు నోటీసు కూడా ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. పైగా హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చివేస్తున్నట్లు హైడ్రా వాదించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. హైడ్రాకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నట్లు తెలిపారు. హౌసింగ్ సొసైటీ అంతర్గత రోడ్లపై నిర్మాణాలు జరిగాయని తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ అంతర్గత రోడ్ల వ్యవహారంలో హైడ్రా జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీ ఎన్టీఎల్ ప్రభుత్వ భూమి కూడా కాదని, అలాంటప్పుడు సొసైటీలో ఎవరి సూచనలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని నిలదీసింది. సంధ్యా కన్వెన్షన్ కూల్చివేతలపై వివరాలు సమర్పించాలని హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.